విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. నేను మీ రత్న. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో సంకటహర చతుర్థి రథకథ గురించి తెలుసుకుందాం. సంకష్ట గణపతి పూజ పూర్తి చేసుకున్న తర్వాత సంకష్ట గణపతి రథకథను మాత్రం తప్పనిసరిగా చదువుకోవాలి. సంకష్ట గణపతి రథకథను చదివినా విన్నా అనంత పుణ్యం లభిస్తుందనేది శాస్త్రవచనం. ఈ సంకష్ట గణపతి రథకథను వినకపోతే రథం అసంపూర్ణం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పూజ పూర్తయిన తర్వాత చేతిలో కొన్ని అక్షింతలను ఉంచుకొని ఈ రథకథను చదవడం అనేది ప్రారంభించాలి. కాబట్టి ఈ రథకథ ఏమిటో ఇప్పుడైతే తెలుసుకుందాం. రథకథ ప్రారంభించే ముందు రథకథ వింటున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓం సంకటహర గణపతాయే నమః అని కామెంట్ చేయడం మర్చిపోకండి. రథకథ ప్రారంభం. పూర్వం ఒకానొకప్పుడు స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు వినాయకునికి గొప్ప భక్తుడైన మృగండి అనే ఋషిని సందర్శించి తిరిగి స్వర్గానికి వెళుతుండగా ఒక ప్రదేశంలోకి రాగానే విమానం అకస్మాత్తుగా ఆగిపోతుంది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగులోకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురాసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యంతో తిలకించసాగాడు. దేశపు రాజు ఆ ప్రదేశంలో ఇంద్రుణ్ణి చూసిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. మహారాజు ఇంద్ర విమానం అక్కడ ఆగిపోవడానికి గల కారణాలను అడగగా అప్పుడు ఇంద్రుడు సురాసేనుడి రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి యొక్క దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఆగిందని చెప్పాడు. అప్పుడు ఆ రాజు మరీ ఆగిపోయే విమానం ఎలా బయలుదేరుతుంది అని అడుగుగా ఇప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని తనకిస్తే ఇంద్ర విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. అప్పుడు సైనికులంతా చవితి ఉపవాసం చేసిన వారి కోసం రాజ్యమంతా తిరిగిన దురదృష్టవశాత్తు ఎవరూ దొరకలేదు. అదే సమయంలో వారికి గణేశ దూత ఒక మరణించిన స్త్రీ శరీరాన్ని భుజంపై మోసుకొని గణేశ లోకానికి తీసుకుపోవడం కనబడుతుంది. ఆ స్త్రీ తన జీవిత కాలంలో ఎన్నో పాపాలు చేసింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన ఈ స్త్రీని ఎందుకు గణేశ లోకానికి తీసుకెళ్తున్నారు అని ప్రశ్నించగా దానికి గణేశ దూత నిన్నంతా ఈ స్త్రీ తెలుసో తెలియకో రోజంతా ఉపవాసం ఉంది. సంకష్ట చతుర్థి అని తెలియకుండానే ఆమె నిన్న పూర్తిగా ఆభోజనంగా ఉండి చంద్రోదయం అయిన తర్వాత భోజనం చేసింది. ఇందువల్ల ఆమెకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసిన ఫలితం అనేది దక్కుతుంది. ఈమె ఈ రోజు మరణించింది కాబట్టి సంకష్ట గణపతి వ్రతం చేసిన పుణ్యం కారణంగా ఆమెను గణేశ లోకానికి తీసుకువెళ్తున్నామని ఆ గణేశ దూత చెబుతాడు. అంతటా ఆ సైనికులు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకి ఇమ్మని, అలా చేస్తే ఆగిపోయిన ఇంద్ర విమానం తిరిగి బయలుదేరుతుందని అడగగా గణేశ దూత ఆమె పుణ్య ఫలాన్ని వారికి ఇవ్వటానికి అంగీకరించలేదు. ఆ సమయంలో ఆశ్చర్యకరంగా ఆ స్త్రీ శరీరం నుంచి వచ్చిన గాలి కారణంగా అక్కడ ప్రచండమైన విస్ఫోటనంతో కూడిన గాలి వీచి ఇంద్ర విమానం బయలుదేరుతుంది. అది చూసి ఆ రథ మహత్యమును తలుచుకుని అందరూ భక్తితో నమస్కరిస్తారు. ఇంట్లో నియమనిష్టలతో ఈ రథాన్ని ఆచరించలేని వారు వినాయకుని ఆలయంలో ప్రతి బహుళ చవితి రోజు ఈ సంకష్ట గణపతి రథ పూజను జరిపించుకుంటే కష్టాలు తొలగిపోతాయి. ఇంట్లో చేసుకున్నా దేవాలయంలో చేసుకున్నా కూడా పూజ అనేది పూర్తయిన తర్వాత తప్పనిసరిగా చంద్ర దర్శనం చేసుకొని శిరసును అక్షింతలు అనేవి తీసుకోవాలి. అప్పుడే ఈ రథఫలం అనేది దక్కుతుంది. చూశారు కదా ఈ సంకష్ట గణపతి రథమహత్యం. తెలిసి కానీ తెలియక కానీ ఈ రథం ఆచరించిన వారు ఎవరైనా గణేశ లోకంలో కానీ స్వనంద లోకంలో కానీ శాశ్వత స్థానాన్ని పొందుతారు అనేది శాస్త్రవచనం. ఓం శ్రీ గణాధిపతియే నమః. రథకథ సమాప్తం. ఇప్పుడు చేతిలోని అక్షింతలను కొన్ని స్వామివారి పాదాల యందు ఉంచి మిగిలినవి శిరసుపై ధరించాలి. ఈ రథకథను విన్న ప్రతి ఒక్కరూ ఓం గం గణపతాయే నమః అని గాని ఓం సంకష్టహర గణపతాయే నమః అని గాని కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియో తీసుకుందాం.